నమస్తే సార్, మీ పేరు? నా పేరు బుడ్డ సత్యనారాయణ. నేను హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నాను. ఓకే సార్. సార్, ఇప్పుడు ప్రజల్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా సాగుతుంది, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అనేది మీరు చెప్పండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి అయినా నిజంగా ప్రతి విషయాన్ని కులంకషితంగా తెలుసుకొని మాట్లాడతాడే తప్ప రేవంత్ రెడ్డి గారు ఏదో తొందరపడి మాట్లాడే తత్వం కాదు. ప్రతిదీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి, ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా రాష్ట్ర బడ్జెట్ను కూడా వాళ్ళ ముంగడ పెట్టాడు. అయ్యా పరిస్థితిది, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మీద భారం మోపింది. ఆ భారాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన నెత్తి మీద వేసుకొని సంక్షేమ పథకాలు ఇక్కడ ఆపకుండా ఇక్కడ అప్పు తీర్చుకుంటూ ఏకకాలంలో నడుస్తున్నటువంటి పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఓకే సార్, చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా అంటే ఏమంటారు? ఒకటే ఉదాహరణ, ఏదైతే తెలంగాణ ప్రభుత్వము గతంలో చేసిన విధంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, ఈ వాగ్దాన 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా అమలు పరుస్తున్నాం. ఇంకా 1-2 ఉన్నాయి, అవి కూడా అతి తొందరలో అమలు పరుస్తాం. ఆ 6 గ్యారెంటీల మీద రేపు మేము రెఫరెండంగా ప్రజల్లోకి వెళ్తాం, ఖచ్చితంగా ఓటు అడుగుతాం. ఆ ఓటు మాకు ఖచ్చితంగా పడుతుంది, ఖచ్చితంగా ఆ నమ్మకం మాకు ఆ విశ్వాసం ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఓకే సార్, ఈ పథకాల వల్ల ప్రజలు, రైతులు కానీ ఎలా స్పందిస్తున్నారు? ఒక్కటి గుర్తుంచుకోవాలి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ గుండ్లు, కంప చెట్లు ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసినటువంటి భూములకు అడ్డగోలుగా డబ్బులు వంచి ఇలా పూర్తిగా బస్టు పట్టించేసింది. అలా జరగొద్దు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే పొలాలు ఉన్నాయో, ఎక్కడైతే రైతులు దాన్ని చేస్తూ ఉన్నారో వాళ్ళకే ఖచ్చితంగా ఈ యొక్క రైతు రుణమాఫీ, రైతు భరోసా జరగాలని చెప్పి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఓకే సార్, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? 100% 10 సంవత్సరాలు మా రేవంత్ రెడ్డి గారి గ్యారంటీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఒక్కటే గుర్తుంచుకోవాలి మీకు, ఇక్కడ మా రాహుల్ గాంధీ గారు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద పాదయాత్ర, అది ఈ దేశంలో ఎవరు చేయలేదు. అది ప్రతి చిన్న పిల్లగాడికి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు కూడా సమస్యలు అడిగి తెలుసుకున్నాడు పాదయాత్రలో. ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికి ఏం కావాలనో రాహుల్ గాంధీ గారికి తెలుసు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన నడుస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఓకే, మరి బీఆర్ఎస్ పరిపాలన గురించి ఏం చెప్తారు? గతంలో బీఆర్ఎస్ పరిపాలన మనందరం అప్పులపాలు చేసిపోయాడు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఇవాళ ఎంత పరిస్థితి ఎట్లా ఉండే? దాదాపు నెల వడ్డీలు కట్టాలంటేనే ఇవాళ ముఖ్యమంత్రి గారు పూర్తి చెప్తా ఉన్నారు. అయ్యా మీరు చేసినటువంటి సమస్య ఇది, మీరు చేసిపోయిన అప్పు ఇది అని చెప్పేసి ఓపెన్గా చెప్తా ఉన్నాడు. ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి, రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టి ఇవాళ ఎవరికి పని చేస్తుందండి? అది కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆగమాగం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇంకా బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితిలో మా రైతులు లేరు, మా తెలంగాణలో ఉంటే ప్రజలు కూడా లేరు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు చూసుకున్నట్టు ఉద్యోగాలు లేకుండా చేసిండు. పోనీ ఏదైతే చదువుకున్న వ్యక్తులకు ఏదైనా నైపుణ్యత ఉందంటే అట్లా లేకుండా చేసిండు. పూర్తిగా ఆగమాగం చేసినటువంటి కేసీఆర్ని ఈ ప్రజలు దగ్గరికి రానియరు, విశ్వసించరు. ఖచ్చితంగా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడింది ఇప్పుడు మేడం క్వశ్చన్ అన్నారు. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మనందరం కూడా చాలా మటుకు టీవీలు చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ భార్య భర్తలు మాట్లాడుకుందో ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పరిస్థితి. సిగ్గుచేటిది, ఇది చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. అలాంటి కల్చర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళకు అర్హత కూడా లేదు. ఎమ్మటి ఆ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సందర్భంగా. మరి బీజేపీ పరిస్థితి ఏమంటారు? బీజేపీ పూర్తిగా మతతత్వ పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేయాలని ఒకటి కపటమైన ఒకటి ఆలోచనతో వస్తూ ఉంది. ఇలా దేవుడు మనందరికీ ఉన్నాడు, దేవుని పేరు చెప్పి ఇలా ముందుకు వస్తూ ఉన్నాడు. ఆనాటి నుంచి దేవుని పేరు మొక్తా ఉన్నాం. ఇలా కొత్త దేవుడు ఏడంగా వచ్చిందండి మీకు? ఇలా కొత్త దేవుని తీసుకొచ్చి దేవుడు అంటూ ఉన్నారు. మాకు లేడా భక్తి? మేము దేవుని మొక్కట్లేదా? ఇది కూడా దొంగ నాటకమే తప్ప వేరే లేదని చెప్పి సందర్భంగా మీడియా మిత్రులు తెలియపరుస్తూ ఉన్నా.
Subscribe us and press the bell icon for more interesting updates.